హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డోనెకల్ కిచెన్. ఈరోజు మనం వంకాయ పచ్చడి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పచ్చడి రైస్లో చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. లేట్ చేయకుండా వీడియోలో వెళ్ళిపోదామా? ముందుగా ఒక పెద్ద వంకాయని తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేయాలి. ఇలా ఆయిల్ అంతా అప్లై చేశాక వంకాయకి 4 వైపులా ఘాట్లు పెట్టాలి. ఇలా 4 వైపులా పెట్టాక దీని లోపల 5 వెల్లుల్లి రెబ్బలను వల్చినది పెట్టాలి. అలాగే ఒక 5 పచ్చిమిర్చిని కూడా పెట్టాలి. కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొద్దిగా పచ్చిమిర్చిని పెట్టుకోవచ్చు. ఇలా అంతా పెట్టాక ఫస్ట్ టైం గనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది. ఇలా అంతా వెల్లుల్లి పచ్చిమిర్చి పెట్టాక స్టవ్ మీద ఒక గ్రిల్ పెట్టి లో ఫ్లేమ్ మీద వంకాయని చుట్టూ తిప్పుతూ బాగా కాల్చుకోవాలి. ఇలా అన్ని వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి. ఇది కాగాక పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారిన తరువాత పైనున్న తొక్కంతా తీసేయాలి. ఇది రైస్లోనే కాదు, ముద్దల్లో కూడా ఎంతో బాగుంటుంది. ఇలా అంతా స్కిన్ అంతా తీసేశాక తొడిమంతా కట్ చేసి ఇలా బాగా ఒకసారి స్ప్రెడ్ చేయాలి. ఇలా చేశాక ఒకసారి బాగా స్మూత్గా మ్యాష్ చేయాలి. ఇలా చేయడం వల్ల వెల్లుల్లి పచ్చిమిర్చి బాగా నలుగుతుంది. మరి దీనికోసం పోపు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర వేసి వేయించాలి. కొద్దిగా కరివేపాకు వేసి లో ఫ్లేమ్ మీద మంచి రంగు వచ్చే వరకు వేయించాలి. కొద్దిగా ఇంగువ, సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ తరుగు వేసి వేయించాలి. ఇలా 2 నిమిషాలు వేగాక కట్ చేసిన ఒక టమాటోని కూడా వేసి మగ్గనివ్వాలి. తగినంత ఉప్పు వేసి ఇలా మగ్గాక ఇందాకే మ్యాష్ చేసిన వంకాయని కూడా వేసి 2 నిమిషాలు బాగా కలపాలి. ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పచ్చడి రెడీ. కొద్దిగా కొత్తిమీర చల్లితే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పచ్చడి రైస్లో, చపాతీల్లో, ముద్దలో కూడా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియో కోసం డొనెకల్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డొనెకల్ కిచెన్.